ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క మద్యం కుంభకోణంలో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఏ మేరకు ఉన్న దానిపైన కూడా ఈ యొక్క సిట్ అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన వివిధ రాజకీయ ప్రముఖులతో పాటు ఉన్నతాధికారులను కూడా ఈ యొక్క కేసులో కూడా వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పి అనుమానంతో వారిపైన కూడా ఈ యొక్క కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే 39 మంది పైన కూడా ఈ యొక్క అభియోగాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా 8 మందిని అరెస్ట్ చేసి సిట్ అధికారులు జైలుకు కూడా పంపడం జరిగింది. అంటే పూర్తిగా వేల కోట్ల రూపాయలు ఈ యొక్క ముడుపులు ఈ మద్యం కుంభకోణంలో చేతులు మారాయన్న ఒక ఉద్దేశంతో ఒక సిట్ అధికారులు వేగవంతంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆ యొక్క కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో విజయసాయి రెడ్డితో పాటు అలాగే మరికొంతమంది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అలాగే వెంకటేష్ నాయుడు, బాలాజీ, ఇలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలాగ అనేక మందిని కూడా అదుపులోకి తీసుకొని వారిని అనేక ప్రశ్నల వర్షం కురిపించి వారి దగ్గర నుంచి కూడా కొంత సమాచారం రాబట్టిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సుమారు 3,000 కోట్ల రూపాయలు ఈ యొక్క మద్యం కుంభకోణంలో ముడుపులు అందాయన్న నెపంతోనే ఈ యొక్క విచారణ కూడా జరుగుతుంది. అదేవిధంగా 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున అభ్యర్థులుగా పోటీ చేసిన కొంతమంది అభ్యర్థులకు ఈ యొక్క ఏదైతే మద్యం కుంభకోణంలో అందిన ముడుపుల్నే కొంతమందికి ఆ ఎన్నికల్లో ఖర్చులు పెట్టాలని చెప్పి కూడా డబ్బులు సరఫరా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ నుంచి ఏపీకి ఆ యొక్క డబ్బులను వాహనాల్లో తరలించినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఈ యొక్క వాహనాలు కూడా తుడా వాహనాలుగా వారు గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి యొక్క చైర్మన్గా ఉన్న సమయంలోనే ఆ వాహనాలను వినియోగించి ఆ యొక్క డబ్బులను కూడా అక్రమంగా హైదరాబాద్ నుంచి ఒక ఏపీకి కూడా తరలించినట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఆ దిశగానే అధికారులు వారిని విచారించడం కోసం నోటీసులు కూడా సర్వ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే సిట్ అధికారులు ఈరోజు ఆ యొక్క తుడాకు సంబంధించి ఆ డబ్బులు తరలింపు సమయంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వారిని ఈ యొక్క విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా 3 అధికారులకు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో తుడా కార్యదర్శిగా పనిచేసిన వెంకటనారాయణ, అలాగే పరిపాలనా అధికారిగా పనిచేసిన గుణశేఖర్ రెడ్డి, అదేవిధంగా వాహనాల ఇన్ఛార్జిగా ఉన్న మోహన్ కుమార్కు కూడా ఈ యొక్క నోటీసులు అందినట్లు కూడా సమాచారం ఉంది. వీరిని పూర్తిగా విచారిస్తే మరింత సమాచారం అందే అవకాశం ఉందని చెప్పి కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద వేల కోట్ల రూపాయలు ఈ యొక్క లిక్కర్ స్కామ్లో చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇందులో మరింత మంది నిందితులు ఉంటారన్న ఉద్దేశంతో కూడా ఈ యొక్క సిట్ అధికారులు ఆ యొక్క విచారణను కూడా మరింత వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక మద్యంకి సంబంధించి డిస్టిలరీల నుంచి అదేవిధంగా కొన్ని కంపెనీలకు ఆ యొక్క మద్యాన్ని సరఫరా చేయడం వల్ల వచ్చిన మొత్తం 3,000 కోట్లు ఉండొచ్చు అని చెప్పి కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక 250 నుంచి 300 కోట్ల రూపాయలు ఈ 2024 ఎన్నికల సమయంలో అభ్యర్థులకు ఖర్చుల కోసం అని చెప్పి ఆ యొక్క డబ్బులు పంపిణీ చేసినట్లుగా కూడా ఈ యొక్క సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తిగా ఎవరైతే మద్యం ముడుపుల్లో భాగస్వాములైనారో వాళ్ళందరినీ వాస్తవాలను నిగ్గు తేల్చడం కోసం సిట్గా వేగవంతంగా కూడా అడుగులు వేస్తుంది. గతంలో కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా కోర్టును ఆశ్రయించి ఈ యొక్క మద్యం కుంభకోణం కేసులో కూడా ఆయన సాక్షిగా వ్యవహరించాలని చెప్పి కూడా అధికారులు కోరిన నేపథ్యంలోనే ఆయన కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్కి కూడా అప్లై చేయడం జరిగింది. ఈ క్రమంలోనే దూకుడుగా వ్యవహరించొద్దని చెప్పి కూడా కోర్టు చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా ఈ నెల 16 వరకు అతనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా సిట్ అధికారులకు హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అది ఎవరైతే ఈ యొక్క కుంభకోణంలో భాగస్వాములయ్యారో వారందరినీ యొక్క చిట్టాను బయటికి తీసే క్రమంలోనే సిట్ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.